హాయ్ అండి. ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో పెద్ద ఫైట్ అయితే జరిగింది. ఎవరి మధ్య అనుకుంటున్నారా? హరీష్ అండ్ నూకరాజు మధ్యన. అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కూడా ఆపండి అన్న ఆపకుండా కొట్టుకొని స్టేజ్‌కైతే వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఏం చేశారంటే, మేము జడ్జెస్ స్టాప్ అన్న వెంటనే మీరు ఆగండి, గొడవ ఆడుకోవద్దు అని చెప్పారు కూడా అని. అసలు హరీష్ గారు అంత ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈరోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో రియల్ కపుల్ ఎవరు, ఫేర్ కపుల్ ఎవరు అని చెప్పేసి ఓట్ వేయమన్నారు. దానికి హరీష్ గారికి 4 ఓట్లు అయితే పడడం జరిగింది. నూకరాజుకి అయితే 3 ఓట్లు పడడం జరిగింది. హరీష్ నూకరాజుని ఫేక్ అన్నాడు. నూకరాజు హరీష్ గారిని ఫేక్ అని చెప్పేసి అన్నాడు. నూకరాజు ఒక పాయింట్ అయితే తీసుకుని వచ్చాడు. ఏమిటి అంటే, మీరు పెళ్ళై 16 సంవత్సరాలైంది, అయినా సరే మీరు ఒకళ్ళ ఓటీపీ, ఇంకొకళ్ళు ఓటీపీ కాదు పాస్వర్డ్, మీ ఇద్దరు పాస్వర్డ్ ఒకరికొకరు తెలియాలి అన్న కండిషన్తో ఉన్నారు. అంటే మీ ఇద్దరికి మధ్యన నమ్మకం లేదా అని చెప్పేసి నూకరాజు పాయింట్ ఎత్తడం. తర్వాత హరీష్ నూకరాజుని ఏమన్నాడంటే, నువ్వు ఆస్తిని అణి చేస్తున్నావు, ఆవిడని మాట్లాడనివ్వట్లేదు, నువ్వు తొక్కేస్తున్నావని నూకరాజుని అన్నాడు. నేను తొక్కటం లేదని నూకరాజు అయితే ఫైర్ అవడం జరిగింది. ఈ విధంగా ఇద్దరిలో ఎవరిది న్యాయం ఉంది, ఇద్దరు కరెక్టా అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.